అదేలే వాళ్ళ స్టాండ్ ఎట్లా ఉంది ఏంటనేది ఒక వివరణ. ఇప్పుడేమో రేపు వచ్చే వారం నుంచి రాజధాని వాళ్ళు ఏమంటారంటే యాక్చువల్గా 2014 నుంచి 2019 వరకు కొంచెం అభివృద్ధి పని చేశారు, మన రాజధాని అమరావతి అని అనుకున్నాడు, ఇప్పటిదాకా అమరావతి ఉంది కాబట్టి అమరావతినే మనం ఉంచుదాం అన్నది తెలుగుదేశం స్టాండ్. కానీ వైఎస్ఆర్సీపీ ఏమంటుంది, మన అమరావతి వస్తే కాకుండా అధికార వికేంద్రీకరణ చేద్దాము అని చెప్పని 3 రాజధానులను పెట్టుకొని ఇట్లా 3 ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాయలసీమలో హైకోర్టుకి సంబంధించింది న్యాయ రాజధానిగా అక్కడ ఉంటుంది, ఇక్కడేమో అసెంబ్లీ లెజిస్లేటివ్ సంబంధించిన న్యాయ రాజధానిగా అమరావతి ఉంటుంది, ఇంకా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిందంతా కూడా వైజాగ్ పెట్టుకుంటాము అని చెప్పని ముగ్గురు కలిసి అనుకున్నారు. అవునా కదా? అవును, అది అందరికి తెలిసింది. మీకే సౌత్ ఆఫ్రికా అంతే, అది అట్లా అనుకున్నారు. అలా కాకుండా ఇప్పుడు వీళ్ళు ధర్నాలు, రైతులు వాటికి సంబంధించినవన్నీ కూడా 33,000 ఎకరాలు ఇచ్చారు. ఆ 33,000 ఎకరాలతో ఈ రాజధాని అంతా కూడా గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని ఉంటే బాగుంటుంది, రాజధాని ఉండాలి ఇక్కడే అని వాళ్ళు రైతులు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని కూడా కేతారు చేసి ఇదంతా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళదే, తెలుగుదేశం పార్టీకి సంబంధించింది అనుకుని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు కూడా అక్కడేమి అంటే జరగాల్సినవేమో పనులన్నీ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు చేసినవన్నీ జరిపించాడు, మరి చేయకుండా అనేది ఏమి ఉండాల. అప్పటికి ఏదో రోడ్లు వేయించాడు, అది వేసాడు, ఇది చేశాడు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని మీద పెట్టుబడి పెట్టలేక ప్రజల మీద సంక్షేమం మీద ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. దాని మీద జనాలందరికీ కూడా 1,30,40,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఏమంటారంటే అంటే ఇలా జరుగుతుంది కదా, మొత్తం మీద ఈ 3 రాజధానులు ప్లాన్ పెట్టుకుని దాని మీద చాలా నెగిటివ్ వచ్చింది, దాని గురించి కూడా 45%, 50% ఓడిపోయారు అనేది ఒక పెద్ద మాట. అర్థమైందా? దానితో గమనంలో కదా రాష్ట్రం అంతా తిరిగారు, దేవస్థానం, న్యాయస్థానం అని తిరుమల నుంచి అమరావతి నుంచి తిరుమల, అమరావతి నుంచి సింహాచల కొండ పోవాలని అవన్నీ పోయారుగా, అవన్నీ పోయారు. కాబట్టి వాళ్ళు కూడా మధ్యలో వాళ్ళని ఆపడాలు, వాళ్ళ నోటికొచ్చిన మాట్లాడాలు ఇవన్నీ కూడా వాళ్ళ ప్రయత్నం చేయకుండా హైకోర్టులో న్యాయమూర్తులు కూడా దాని మీద శిక్ష వేసేటట్టుగా ఏదేదో చేశారులే, గమనుండాల. అవన్నీ కూడా చాలా యాంటీకి వెళ్ళిపోయి అదంతా ప్రజల్లో పాకిపోయింది. ఇప్పుడు 3 రాజధానుల గురించి ఎందుకు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండొచ్చు కదా, వీటి గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అనేది ఒక పెద్ద మాట. అర్థం కాలా ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు అనేది ఒక ఇది. కానీ జనాల్లో ఏమని అలాగే అంటే అది ఈయన తెలిసి చేసుకున్నాడో మరి తెలియక చేసుకున్నాడో 3 రాజధానుల విషయంలో కూడా స్టాండ్ ఇప్పటికన్నా బాగుందా లేదా అనేది ఒక రిపోర్టర్ అడిగిన మాటల్లో ఆయన బొత్స సత్యనారాయణ కూడా మేమంతా కూడా చర్చించుకుంటున్నాము, ఈ 3 రాజధానుల విషయంలో మీరు ఇప్పటికి కూడా అదే స్టాండ్లో ఉన్నారా, లేకపోతే స్టాండ్ ఏమన్నా మారి అమరావతి మీదే ఈసారి ఫోకస్ అంతా పెడతారా, ఏం చేయబోతారు అనేది దాని మీద ఏమన్నా మీరు మాట్లాడతారంటే దాని మీద మేము ఇంకా ఏం తెలుసుకోమో, ఇప్పుడు ప్రస్తుతానికి అంతా కూడా ఏదైతే జరుగుతుందో దాని మీద మేము స్టాండ్ తీసుకుంటున్నాము, ఇంకా ఏ విషయాలు కూడా ఇప్పుడేమి చెప్పలేమని చెప్పినట్టుగా బొత్స సత్యనారాయణ చెప్పాడు. ఏం మాట్లాడకుండా మేము 3 రాజధానులు కట్టుబడి ఉన్నారా లేదా అనేది కూడా మాట చేసి లేదు దాని గురించి నేనేమి ఇప్పుడు చెప్పలేదు, దాని గురించి పూర్తిగా మేము భయపడ్డాడు మరి అదే భయపడ్డాడు ఇదంతా బొత్స అంతే. దిక్కోయాడు ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా వీక్ అయిపోయాడు. అంటే వీక్ అయ్యాడంటే అదేలే, అంటే ఇప్పుడు కూడా ఇప్పుడే కొంచెంగా నిలబడుతున్నారు. వీళ్ళలో ఏదో మార్పులు వస్తున్నాయి, వీళ్ళు తీసుకున్న సంక్షేమ పథకాలు అన్ని కూడా ప్రజలకు అందట్లేదు అనేది ఒక ఇది. పోలవరం సంగతి ఎత్తు తగ్గిస్తున్నారు, దాని మీద కూడా ఒక పోరాటం మాట్లాడాడుగా మండలిలో దాని గురించి మీరు క్లారిటీగా చెప్పంటే తగ్గిస్తారా లేదా అనేది ఒక పెద్ద పాయింట్. దాని మీద కూడా అన్ని సానుకూలంగా వీళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఉంది. ఏది లేదు వైసీపీయే బెటరు తెలుగుదేశం కంటే అనేది ఒక పెద్ద ఇది ఆలోచన జనాల్లో కూడా ఉంది అనేది వీళ్ళ ఒపీనియన్ ఇది వైసీపీ ఒపీనియన్.
కానీ కొంతమంది వాళ్ళకుంటే ఇది వాళ్ళకుంటుంది, వీళ్ళకుంటే ఇది వీళ్ళకుంటుంది. కొన్ని సిచ్యువేషన్స్ బట్టి ఆంధ్రప్రదేశ్కి మాత్రం మొత్తం మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. అమరావతి ఈసారి ఉండాలనేది అని తెలుగుదేశం పార్టీని పెద్ద ఎత్తున భారీ ఎత్తున గెలిపించారు. అదే ఈ రోజు నడుస్తుంది. అందువల్ల మనం కూడా దీని గురించి ఎక్కడ మాట్లాడుకోకుండా ఉంటే బెటర్ అనేది వాళ్ళ అంతర్గత వర్గాలకు అంటే ఇప్పుడు వీళ్ళు కూడా మొత్తం వచ్చే రోజుల్లో గెలిస్తే మూసుకొని ఇక్కడ కూర్చుంటారు. మరి ఇంక స్టాండ్ ఇదే కదా, ఇంక వేరే స్టాండ్ ఆల్రెడీ ఇప్పటికే గెలిచి కూడా చాలా పెద్ద తప్పు చేశారు 2014 నుంచి 19 వరకు. ఇప్పుడు ఈ పెట్టుబడి అంతా 2014 నుంచి 19 వరకు చేయలేదు కదా చంద్రబాబు నాయుడు కూడా. ఏం కాదులే మళ్ళీ తిరిగి మనమే వస్తాము అప్పుడు కావాలి చేసుకుంటామని నేను గెలిచిన నోటిఫికేషన్ కూడా చేయకుండా చేసి పెట్టాడు కదా అమరావతిని. ఇప్పుడు ఆ టైం కుదరదు కదా, ఇంకా ఖచ్చితంగా చేసేస్తాడు. ఈ లోపల అన్ని కూడా కొత్త రేపు ఈ మార్చి నుంచి కూడా ఇవి జరుగుతున్నాయి కదా, ఏంటది టెండర్స్ పిలుస్తున్నారు, కొత్త బిల్డింగ్స్ కొత్త అన్ని ఇంకా స్టార్ట్ అయిపోతుంది నెలాఖరు నుంచి. సిఆర్డీఏ కొత్తగా మొదలవుతుంది కదా, 10వ తారీఖు నుంచి ఏమో మొదలవుతుంది అనుకుంటా నాకు తెలిసి. ఇంకా అన్ని బిల్డింగ్లు స్టార్ట్ చేస్తారు గబగబా ఫాస్ట్ గా. ఎవరైతే అంత ఫాస్ట్ గా చేసి అందంగా క్వాలిటీగా తయారు చేస్తాడో వారికి టెండర్లు ఇచ్చి పిలుస్తున్నారు మొత్తం మీద. అది జరగబోతుంది సిచ్యువేషన్ అమరావతి మీద. దానికి అమరావతి మీద స్టాండ్ మారినా అది వైసీపీ నేతలు అది 3 రాజధానుల మీద స్టాండ్ ఇప్పుడు అది అనవసరమైన సిచ్యువేషన్ నాకు తెలిసి. నువ్వు ఏదన్నా ఉంటే గెలిచిన తర్వాత కానీ చాలా విచిత్రమైన విషయం నేను బాగా చెప్తాను. అమరావతి ఈ రోజున దావోస్ లో దాని రిజల్ట్ అర్థమైపోయింది. అది దాన్ని చూసి కనీసం కుక్క పిల్ల కూడా దేకల. అంతేందుకురా వీళ్ళకి అంత సపోర్టివ్ గా ఉండే బిల్ గేట్స్ అనేవాడు కూడా సరే చూద్దాంలే మా టీమ్ తో డిస్కస్ చేసి చేద్దాంలే అని ఆ మిలిందా గేట్స్ తప్పించుకొని వెళ్ళిపోయింది. అదే నీకు 1,80,000 కోట్ల రూపాయలు ఎలా పెట్టుబడులను ఆకర్షించాడు రేవంత్ రెడ్డి. దాని వాడు అసలు ఫస్ట్ వాడి పెవిలియనే సూపర్ గా ఉంది. అర్థం కదా, ఆ పెవిలియన్ చూసి అక్కడ ఫెసిలిటీ చూసి 4వ సిటీ అని అదని ఇదని కట్టడాలు నిర్మాణాలు ఆ ఫోటోలు పెట్టడానికి ఇక్కడ ఏం పట్టుకుంటావు ఫోటోలు నువ్వు ఐకాన్ టవర్స్ ఎదురుగా ఆ గోధులు దవ్వుతుంటే ఆ చేపలు పడ్డాయని పెట్టుకుంటావా? 5 కిలోలు 6 కిలోలు చేప ఉంటుంది సార్ ఒక్కొక్కటి అని చెప్పుకుంటావా? అక్కడ కొట్టింది దెబ్బ. అదే నువ్వు వైజాగ్ నువ్వు పెడితే ఒక సీపోర్టు, ఒక ఎయిర్పోర్టు, ఒక రోడ్డు, దానికి 4-5 విధాల ఇండస్ట్రియల్ హబ్, ఎన్ని అందాలు ఉంటాయి దానికి, ప్రకృతి అందాలు. అరకు పక్కనే బేబత్యం. ఏమైంది దాన్ని కోల్పోయి అసలు ఒకడు అన్నాడు రా, వాడి పేరేం పేరంటే ఆలపాటి రాజానో ఏదో ఉంటుంది వాడి పేరు, సురేష్ మర్చిపోయినా. వాడు అన్నాడు, వాడు మళ్ళీ టీడీపీ కమ్మ జర్నలిస్టే. వాడు అన్నాడు ఏమంటే ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ మొత్తాన్ని వాడి స్మార్ట్ క్యాపిటల్ చేసినా ఇక్కడ మీరు ఎంత ఇవ్వగలరండి ఉద్యోగాలు? ఇక్కడ ఏమన్నా పెద్ద ఇండస్ట్రీ పెట్టగలరా? పెద్ద ఏమేమన్నా